హలో పీపుల్, నమస్తే. అయితే ఇలా మార్నింగ్ నేను లక్షట్పేట హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ తీద్దామని వెళ్ళిన. అయితే వెళ్ళిన తర్వాత మంచిగానే మాట్లాడిర్రు, అంతా చెప్పిర్రు. అయితే అకౌంట్ ఇయ్యం బాబు, మినిమం ఒక 25,000 సేఫ్టీ డిపాజిట్ చేస్తేనే అకౌంట్ ఇస్తామని అన్నారు. అయితే అట్లెందుకు సార్, మామూలుగా 5,000 to 10,000 మధ్యలో ఉంటుంది కదా సార్, మరి ఇంత ఎందుకంటే, అయితే ఒరిజినల్ రీజన్ చెప్పలే. మ్యాక్స్ సేవింగ్ అట్లా అంటే సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్కి ఏమో 25K కావాలి, నార్మల్ దానికి 5,000 to 10,000 మధ్యలో తీసుకోవాలి. అదే సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్ తీసుకుంటే మాత్రం 25K పెట్టాలి. అయితే నేను అడిగిన, అట్లా అంటే ఒక 2-3 months బ్యాకే మా ఫ్రెండ్స్ తీసుకున్నారుగా, మరి వాళ్ళకి తక్కువనే అయినాయిగా అని అంటే, బాబు మీ జన్నారంలో స్కామ్ జరిగిందిగా, అందుకని మీ జన్నారం వల్ల నమ్మతట్లేదు, అందుకే మీరు సేఫ్టీ డిపాజిట్ చేస్తేనే మీకు అకౌంట్ ఇస్తా అన్నాడు. కాకపోతే అది కాదు ముచ్చట, మీకు ఫోటో పెడతా చూడుర్రి. అయితే కింది ఫోటోలు కనిపిస్తుంది చూడండి. అట్లా అంటే నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, దానికి నార్మల్ ప్రైజే ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి కావచ్చు, ఆ టార్గెట్స్ ఫిల్ చేయడానికి లేదు ఇట్లయితేనే పెడతామని మ్యాక్స్ సేవింగ్స్ అకౌంట్స్ అందరితోనే దించుతారు. మరి దీనివల్ల వాళ్ళకి వచ్చిన యూజ్ ఏంటో తెలియదు, కానీ యూజర్స్ మాత్రం పెద్ద బొక్క పెడతారు.